హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మనం ఒక డయాబెటిక్ ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్ని అయితే చూద్దాము. ఇది వచ్చేసి బేసిక్గా అందరూ మిల్క్తో చేస్తారు, కానీ నాకు మిల్క్ అస్సలు పడదు, నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకని నేను ఏం చేయాలా అని ఆలోచించి ఫైనల్గా ఇట్లా ఒక యోగర్ట్తో అయితే చేస్తున్నాను. ఇదైతే మిల్క్తో కంటే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి ఫ్లేవర్డ్ యోగర్ట్స్ మనకి దొరుకుతాయి. 4 to 5 ఫ్లేవర్స్ వచ్చేసి ఒక ప్యాక్లో ఉంటాయి. నేను ఇది బ్లూబెర్రీ ఫ్లేవర్ తీసుకుంటున్నాను. ఇది 1 కప్ ఆఫ్ యోగర్ట్కి 5 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు క్యాలిక్యులేట్ కార్బోహైడ్రేట్స్, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ ఇన్ ఇన్సులిన్. అండ్ 3 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ వేస్తాను. నేను 3 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ వేస్తే నాకు టమ్మీ ఫుల్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది నేను నాకు టైం కుదరలేదు అంటే మార్నింగ్ అండ్ మధ్యాహ్నం లంచ్ కూడా చేసి పెట్టేసుకుంటా సేమ్ బౌల్లో. బట్ ఇప్పటికైతే జస్ట్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను. ఈ ఓట్స్లో అయితే కార్బోహైడ్రేట్స్ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా 1 or 2 grams ఉంటాయి. అండ్ మనం ఎన్నైనా వేసుకోవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మన దగ్గర ఉన్న నట్స్ వేసుకోవచ్చు. అట్లా అని ఆబ్వియస్గా మనం ఓవర్గా వేసుకొని బౌల్ ఫుల్ ఆఫ్ నట్స్ కానీ అట్లా వేసుకోకూడదు. మనకి క్యాష్యూ కానీ నట్స్ కానీ 1 or 2 తింటే ప్రాబ్లం ఉండదు. బట్ క్యాష్యూస్ కూడా మనము ఒక గుప్పెడు క్యాష్యూస్ తిన్నామంటే అందులో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 1 or 2 తింటే ఏముండవు, బట్ గుప్పెడు తిన్నామంటే అందులో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందుకని ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్, ద కౌంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో నేను నా దగ్గర ఉన్న నట్స్ అన్నీ వేసుకుంటున్నాను. అండ్ ఫ్రూట్స్ వచ్చేసి మేబీ యూ ఆల్రెడీ నో, ఫ్రూట్స్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఉంటాయి. అందుకే నేను 1/4 ఆఫ్ యాపిల్ తీసుకున్నా. అండ్ బ్లూబెర్రీస్లో ఉండవు కార్బోహైడ్రేట్స్, లైక్ 1 or 2 ఉంటుంది. బనానా కూడా నేను హాఫ్లో తక్కువ బనానా తీసుకున్నా. అండ్ డేట్స్ వచ్చేసి ఒక్క డేట్లో 7 కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవన్నీ కౌంట్ చేసుకొని నేను ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటే నాకు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎవ్రీ స్పూన్లో నాకు ఆ ఫ్లేవర్స్ వస్తాయి కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ వేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నాకు మార్నింగ్ అరౌండ్ 7 or 8 o'clockకి నాకు షుగర్స్ కొంచెం డౌన్ ఉంటాయి. ఆ టైంలో కనుక నేను ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నానంటే ఇది ఫుల్ టు న్యూట్రిషియస్, హెల్దీ, అట్ ద సేమ్ టైం డయాబెటిక్ ఫ్రెండ్లీ. అంటే 0 కార్బోహైడ్రేట్స్ అయితే ఖచ్చితంగా కాదు, బికాజ్ నేను బనానాస్, యాపిల్స్, ఇంకా డేట్స్ యాడ్ చేస్తున్నా కాబట్టి. సో ఆల్ టుగెదర్ నాకు అరౌండ్ ఒక 25 కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటాయి. సో 1/4 ఆఫ్ యాపిల్ అండ్ 1/4 ఆఫ్ బనానా అండ్ 1 డేట్. సో ఇవి కౌంట్ చేసుకుంటే నాకు 20 to 25 కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎస్, యోగర్ట్ కూడా. సో మీరు పాలు తాగితే మాత్రం, మీకు పాలంటే ఇంట్రెస్ట్ ఉంటే పాలల్లో వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందని విన్నాను. బట్ నాకైతే పాలు అస్సలు ఇష్టం లేదు, అందుకే అప్పటి నుంచి నేను ఇది అవాయిడ్ చేస్తూ ఉన్నాను. బట్ నాకు యోగర్ట్లో ఒకసారి ట్రై చేసి చూద్దామని మొన్న ట్రై చేసి చూశాను. యోగర్ట్లో కూడా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ పాలల్లో అయితే మనం కొంచెం హనీ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్డ్ యోగర్ట్స్లో కొంచెం ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి నాకు హనీ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇది తింటే నాకు ఆల్మోస్ట్ 4 to 5 hours అయితే పొట్ట ఫుల్ ఉంటుంది. నాకు లంచ్ కూడా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కూడా అనిపించదు. ఎప్పుడైనా సరే నేను ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే నేను మార్నింగ్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తుంటా. అంత టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం. అందుకే ఒక్కోసారి నాకు బోర్ కూడా కొట్టదు. మధ్యాహ్నం కూడా తినేస్తుంటా. మార్నింగ్ తింటా హాఫ్ బౌల్, మధ్యాహ్నం హాఫ్ బౌల్ తింటా. అప్పుడు నాకు బోర్ అని కూడా అనిపించదు, అంత టేస్టీ ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేసేసి జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్